కేంద్రం పంతమే నెగ్గింది. విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు మాత్రం నెగ్గింది. ఇక రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది. చట్టసభల్లో ఓడిపోయిన విపక్షాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంని ఆశ్రయించాయి. తమిళనాట టీవీకే సహా దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీల నిరసనతో మరో టర్న్ తీసుకుంది వక్ఫ్ బిల్ వ్యతిరేక ఆందోళన. ఉభయ సభల్లో ఆమోదం, వక్ఫ్ బిల్లుపై దుమారం, సుప్రీంకోర్టుకు కాంగ్రెస్. విపక్షాలు వ్యతిరేకించిన ఎన్డీఏ సర్కార్ పంతమే నెగ్గింది. వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి సంతకం తర్వాత చట్టంగా మారనుంది. వక్ఫ్ బిల్లు పేరును యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లు ఉమీద్ యుఎంఈఈడిగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఉభయ సభల్లో విపక్షాలు నిరసనకు దిగిన ఎన్డీఏ పక్షాల మద్దతుతో వక్ఫ్ సవరణ బిల్లుకు మెజార్టీ ఆమోదం లభించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్. ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆయన సభ్యుడిగా కూడా ఉన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లుని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల నిరసనలు మొదలయ్యాయి. తమిళ సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది టీవీకే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొత్తగా తీసుకొస్తున్న సవరణలు వక్ఫ్ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి బోర్డులకున్న అధికారాలు, బాధ్యతలను బలహీనపరిచేవిగా ఉన్నాయని స్టాలిన్ ఆక్షేపించారు. ప్రభుత్వం లౌకిక విలువలను దెబ్బతీస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే మైనారిటీ వర్గాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. లోక్సభలో వైసీపీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించింది. టీడీపీ, జనసేన ముస్లింల ప్రయోజనాలకు భంగం కలిగించే బిల్లుకి మద్దతిచ్చాయని విపక్ష పార్టీ ఆరోపిస్తోంది. విపక్ష పార్టీలో బీజేడీ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయలేదు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తో పాటు డీఎంకే, ఆప్, శివసేన, యూబీటీ, వామపక్షాలు, టీఎంసీ సభ్యులు బిల్లును వ్యతిరేకించాయి. బిల్లుకు మద్దతు పలికినందుకు నిరసనగా జేడీయూకి చెందిన 5 ముస్లిం నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ వక్ఫ్ బిల్లు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ బిల్లుకు ఆమోదం చారిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్న ప్రధాని సవరణ బిల్లుతో ఇన్నాళ్లు అట్టడుగున ఉన్న వర్గాలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో తమ పోరాటం ఫలించకపోవడంతో ఇక సుప్రీంలోనే న్యాయ పోరాటానికి సిద్ధమైంది కాంగ్రెస్.